కాదబ్బా, అన్నం పెట్టే రైతులను ఎంత మంచిగా చూసుకోవాలల్లా. 9.5 ఏళ్ల కేసీఆర్ సారు పాలనలా మన తెలంగాణ రైతులు రాజుల లెక్క ఉన్నారా లేదా? యాళ్లకు పంట పెట్టుబడి పైసలు వచ్చేటి, ఎరువులు వచ్చేటి, రైతు బీమాలు వచ్చేటి. కానీ ఇప్పుడు ఎట్లున్నదో చూస్తూనే ఉన్నారు. ఎంత తన్లాడుతున్నారో కండ్ల ముందు కనబడుతూనే ఉన్నది. ఇప్పుడు రుణమాఫీ ఏది సారు అని అడిగినందుకు రైతుల మీద కేసులు కూడా పెట్టిర్రోల్లా. ఎంత ఘోరం ఇది. అగో అసలు ఈ లీడర్లకు రైతుల మీద ఎందుకు గంత కోపమో, రైతులంటే ఎందుకు తీసేసినట్టు ఎత్తారో నాకైతే అర్థం కాదు. అసలు రైతు లేకుంటే రాజ్యం ఉంటదా? రైతు లేనిది మనం ఉంటామా? అసోంటి రైతును హరిగోస పుట్టించుకుంటాన్రు. రుణమాఫీ అందరికి వచ్చిందా అనొల్లా? సగం మందికి కూడా చక్కగా అందలే. మరి మాకేది సారు రుణమాఫీ అని అడిగి నిరసన చెప్పినందుకు అగో రైతుల మీదనే పోలీస్ కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత ఘోరం ఇది. రుణాలు మాఫీ చేయనందుకు కోపంలో రేవంత్ సారు దిష్టి బొమ్మకు శవయాత్ర చేసినందుకు రైతుల మీద కోపం పెట్టుకున్నారోల్లా వాళ్ళ మీద కేసులు పెడతాండ్రు. అగో ర్యాలీలు నిరసనలు చేయద్దట. దిష్టి బొమ్మలు గాలబెట్టినందుకు రేవంత్ సారు బొమ్మతోని శవయాత్ర చేసినందుకు పోలీసులు నోటీసులు పంపిరు రైతులకు. రైతుల మీద కేసులు పెట్టుడు ఇదేమన్నా న్యాయమేనా అనొల్లా? ఇగో ఇట్లా చేయొచ్చిన అసలు ఓ దిక్కు రుణమాఫీ చేసినాం అంటారు, మాకు మాఫీ కాలేదు సారు అని నిలదీసినందుకు ఉల్టా అరెస్టులట. ఇదెక్కడి కథ, ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి నియతి? కథకు నా వాడెత్తు. కేసులు పెట్టినందుకు రైతులు భయపడుకుంటా కూసోలే. పగబట్టిన సర్కార్ మీద కొట్లాట చేసుడే ఉంటదని రోడ్ల మీదకి వస్తాండ్రు. రైతు సంఘ పోళ్ళు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రైతులకు హిమ్మతిస్తాండ్రు. రైతులందరికీ రుణాలు మాఫీ చేసి కేసులు వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తాండ్రు.